మరో 10 ఏళ్లు రాయచోటిలో టీడీపీ జెండాను ఎగురుతుందని, చేతనైతే ఓడించాలని ప్రత్యర్థులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి వెళ్లిన రాంప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. 70 లక్షలతో సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. వైసీపీ నాయకుల విమర్శలను తిప్పికొట్టారు. బయట నుంచైనా లోపల నుంచైనా ఎవడైనా ఓడించడానికి ప్రయత్నం చేయండి. ఈ ముగ్గురు నలుగురైనా బాధ లేదు, నలుగురు 6 మంది అయినా బాధ లేదు. తెలుగుదేశం పార్టీ నా చేతిలో ఎవడు నన్నేం చేయలేడు. తప్పకుండా వచ్చే 10 సంవత్సరాలు ఇక్కడ రాయచోట్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తా. ఈ తాటాకు చప్పళ్లకు నేను భయపడను. ఒంట్లో భయం పెట్టుకొని ప్రజల కోసం బయట యాక్షన్ చేసేది మీరు. నా ఒంట్లోనే భయం లేదు, మీరు నన్నేం చేయగలుగుతారు. ఇదే లక్కిరెడ్డిపల్లి మండలం సంవత్సరం ముందు వస్తే వీడు పిల్లలు ఈడేం చేసుకుంటాడు, మేము ఇద్దరు బుడ్డాపకెళ్ళి కాలం కలిసినా ఏం చేశారని అడుగుతున్నా. మేము ఈడ 10,000 గుర్తేసుకుంటాం. ఈడే రాంప్రసాద్ రెడ్డి ఓటమి, తెలుగుదేశం ఓటమి అన్నారు. ఏడ ఓడించిన అడుగుతున్నా. నేను ఎప్పుడైనా ఒకసారి కౌంటర్ ఇస్తా, రెండోసారి కుక్కలు మరుగుతా ఉంటే చూస్తా ఉంటా. మనకి ఎవరితో అవసరం లే. మీరు సంఖ్య పెట్టి నిలేసి హక్కు మీకుంది కాబట్టి ఎవరు నాతోనే మాట్లాడు. నేనే చేస్తా. నా 20 సంవత్సరాల కళ మీ అందరి వల్లే నిరూపమైంది. రాయచోట్లో నన్ను గెలిపించిన జనాలతో దూరం అయిపోతాననే భయం తప్పక నా ఇద్దరు బిడ్డలు నాకు ఇంతకంటే ఆశ లేదు. మంత్రి అయిపోయినా, ఇంతకంటే ముఖ్యమంత్రి ఏం కాలేను కదా.